ఏదన్నా క్యాన్సర్ వచ్చిందనుకున్నాం, క్యాన్సర్ గడ్డ వచ్చింది. క్యాన్సర్ గడ్డని చూద్దాంలే వదిలేస్తే కాదు, దాన్ని కోసి పారేయాల్సిందే. కోసి పారేస్తేనే శరీరం మిగులుతుంది, ప్రాణం నిలుస్తుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఇట్లాంటి అరాచక శక్తుల్ని పూర్తిగా నిర్మూలించకపోతే రాష్ట్ర భవిష్యత్తు 5 సంవత్సరాలు అంధకారంలోకి పోయింది, అవినీతి కూపంలోకి పోయింది. ఈ రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా నాశనమై ఛిద్రమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి అరాచక శక్తులకి వినాశాన్ని కోరుకునే వాళ్ళని, విధ్వంసం సృష్టించే వాళ్ళని యోగి ఆదిత్యనాథ్ సర్జరీ తప్పదు. అదే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ట్రీట్మెంట్ నేనేది ఇంకా విస్తృతంగా చేయాల్సింది. అంటే ఈ వ్యవస్థలో ఉంటున్న లొసుగులను అడ్డం పెట్టుకుని రకరకాలుగా చేస్తున్నారు. ఎందుకు వ్యవస్థలో ఉంటున్నప్పుడు, చట్టంలో కొన్ని ఉంటున్నప్పుడు వాటిని లొసుగులను అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అధిగమించి కూడా ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం నిర్ణయం తీసుకోవాలి. పుష్పం ఇది కూటమి ప్రభుత్వంలో నేను మంత్రిని, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడిని. ఇవాళ ప్రభుత్వానికి అధినేత తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వంలో 2వ స్థానంలో ఉంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళలాగా మీరు మాట్లాడిన వాళ్ళని ఎవరినన్నా చూడండి, పార్టీలు మారిన వాళ్ళు. నేను పుట్టిన ఈ పార్టీనే, చచ్చిన ఈ పార్టీని, నన్ను మీరు మాట్లాడడానికి పచ్చపుష్పాని అంటే వీళ్ళకి వచ్చిన భాష ఇదే. వీళ్ళు టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు.